వీడియో ఎడిటింగ్ చేయాలంటే బెస్ట్ యాప్స్ ఏవంటే ఒకటి విఎన్ లేదా కైన్ మాస్టర్. రెండు యాప్ నుంచి మనం ఎడిటింగ్ నేర్చుకోవచ్చు అనమాట. నాకు తెలిసింది ఏంటంటే విఎన్ యాప్లో చాలా మంచి యాప్ అనమాట. మంచి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింప్లీ ఈ వీడియోలో నేను వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎన్ ద్వారా మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. గ్రాఫిక్స్ ఎలా ఇవ్వాలి, మొత్తం ఎడిటింగ్ ఎలా చేయాలి, కట్ ఎలా చేయాలి, సాంగ్స్ ఎలా యాడ్ చేయాలి, మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. గాయ్స్ ఇక్కడ విఎన్ అంటే చాలా మంచిది, క్వాలిటీలో వస్తుంది. ఇప్పుడు కైన్ మాస్టర్ ఉందండి, మనకు వాటర్ మార్క్ వస్తుంది. దానికైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విఎన్ యాప్ అయితే చాలా మంచిది అండ్ ఫ్రీలో అన్నమాట. ఏది మనకు ఫ్రీ అవైలబుల్ ఉంటుందో అదే మనం వాడాలన్నమాట. ఇది మనకు ఇప్పుడు విఎన్ యాప్ అయితే చాలా మంచి యాప్ అన్నమాట. అందులో మనకు ఫ్రీ యాప్ అన్నమాట. దీన్ని మనకు కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం చేసినా కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు అనమాట. మనం క్వాలిటీ అనమాట, హెచ్డి క్వాలిటీ, 4K క్వాలిటీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్ గాయ్స్, ఇక్కడ నేను విఎన్ యాప్ మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకైతే ఎడిటింగ్ చేస్తలేదు, మొత్తానికి ఎడిటింగ్ తెలియదు అని అనుకుంటే కంప్లీట్లీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి వీడియో చూడాల్సిన అవసరం లేదనమాట. విఎన్ యాప్ నుంచి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి మొత్తం ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైతే కొత్తగా వచ్చిందో మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే కంప్లీట్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది అండ్ పూర్తిగా వీడియో చేసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ప్లే స్టోర్లో వెళ్ళిపోదాం. ప్లే స్టోర్లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ మనం ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేద్దాం. ఏం సర్చ్ చేస్తా అంటే సర్చ్ బార్లో విఎన్ యాప్ అని సర్చ్ చేయండి. విఎన్ యాప్ అని సర్చ్ చేస్తుందండి. ఇక్కడ వచ్చేసింది, సర్చ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్డేట్ ఉంది చూడండి, నాకైతే ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటా. మీరు కొత్తగా ఉంటే కంప్లీట్లీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఉంటే దీన్ని స్కిప్ చేయండి అనమాట. ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకు అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి, కొత్తగా ఉన్న వాళ్ళు. అండ్ యాపే లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. గాయ్స్ ఇన్స్టాల్ అయితే అయిపోయింది, అంటే అప్డేట్ అయితే అయిపోయింది. అప్డేట్ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసుకోండి. ఇలా ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడండి. వీడియో ఎడిటింగ్ వస్తేనే మీకు మీ వీడియో వైరల్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మంచిగా ఎడిటింగ్ చేయరో అప్పటి వరకు మీ వీడియో అయితే వైరల్ కాదనమాట. గాయ్స్ ఇక్కడ చూసుకుంటే మనమైతే డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఎవరికైతే తెలియకుంటే ఇక్కడ చూపిస్తారో జాగ్రత్తగా వినండి అనమాట. ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ కు ఓకే వేసుకోండి. సింప్లీ ప్లస్ సింబల్ కు ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ కు ఓకే వేసుకోండి. సింప్లీ న్యూ ప్రాజెక్ట్ ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ మనం ఏదైతే మనం వీడియో షూటింగ్ తీసుకుంటాం కదా, ఆ షూటింగ్ తీసుకున్న వీడియో మనం ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ చేద్దాం, అంటే ఇక్కడ తీసుకుందాం అనమాట. ఏ వీడియో కావాలనేది మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పటాపట్ అయితే నేను వీడియోస్ అయితే తీసుకుంటాను అనమాట. గాయ్స్ ఇక్కడ నేను వీడియోస్ అయితే తీసుకున్నా, 2 వీడియోస్ అయితే తీసుకున్నా. ఒకటి మంకీ తీసుకున్నాను, ఒకటి నా వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఇలా వచ్చింది కాబట్టి మనకు యూట్యూబ్కి ఏం కావాలండి, 16:9 కావాలన్నమాట, రేషన్ అనమాట. ఇలా కావాలి. ఇలా వచ్చింది, బాక్స్ లాగా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది గాయ్స్. ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా, ఇక్కడ ఒరిజినల్ దగ్గర అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 16:9 ఉంది కదా. ఇది అనమాట. 1 సెకండ్ ఇది చూపిస్తుంది. ఇది 16:9 అనమాట. దీనికి సెలెక్ట్ చేసుకొని అండ్ ఓకే వేసేయండి. ఇది మనకు యూట్యూబ్ బేస్ లో వస్తాయి అనమాట. ఇలా చూడండి వచ్చిందా. డబుల్ టాప్ చేస్తే మనకు అంటే ఈ వీడియోకి క్లిక్ అయితే అనమాట. వీడియో క్లిక్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా కిందికి చేసుకోవాలన్నమాట. ఇంత క్లిక్ చేసుకొని వదిలేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ అప్పటి వరకు ఈ రోజు విన్నర్ అయిన వాళ్ళకి ఇక్కడ ప్రమోషన్ చేస్తా, వాళ్ళ ఛానల్ అయితే రీడ్ చేస్తాను అనమాట. ఏమేమి కామెంట్ చేసిన అనేది రీడ్ చేస్తారనమాట, వాళ్ళకు ప్రమోషన్ చేస్తారనమాట. ఎస్టర్డే విన్నర్ అయినరు చూపించాను కదా. వాళ్ళ లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ చూపిస్తా చూడండి గాయ్స్. ఇక్కడ ఈ రోజు విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ వైష్ణవి రెడ్డి గుజ్జ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి హాయ్ బ్రో, ఐఎమ్ చెస్ కోచ్, ప్లీజ్ ప్రమోట్ మై కోచింగ్ బ్రో ఆర్ ప్రమోట్ మై ఛానల్ బ్రో, థ్యాంక్ యూ అని ఇట్లా కామెంట్ చేశారు. వైష్ణవి రెడ్డి గుజ్జంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ కూడా ఫాలో అవ్వండి. చెస్ కోచ్ అంట, చెస్ కోచ్ అయితే ఇస్తారంట. వీళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ వన్ ఎవరంటే చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మారుతి ప్రకాష్ రెడ్డి అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి హాయ్ అన్న అయితే కామెంట్ అయితే చేశారు. హాయ్ మారుతి బ్రో, కంప్లీట్లీ నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళకైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్నకు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ థర్డ్ వన్ కామెంట్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ నిమితా శ్రీనివాస్ అంటే. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి అన్న నా ఛానల్ ని ప్రమోట్ చేస్తా అన్నావు కదా అని కామెంట్ అయితే చేశారు. కామెంట్ అయితే డైలీ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు అయితే ప్రమోషన్ చేస్తున్నా ఈ బ్రోక్ అయితే నిమిత అంట, అమ్మాయి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ రోజు అయితే ప్రమోషన్ చేస్తున్నా నిమిత శ్రీనివాస్ అంట. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవ్వండి.
అండ్ వీళ్ళ లింక్ అయితే అండ్ కమ్యూనిటీ పోస్ట్లో 5 మెంబర్స్ అయితే ఇస్తారనమాట. డైలీ 5 మెంబర్స్ అయితే ప్రమోషన్ చేస్తున్నా కాబట్టి సో వీళ్ళు కూడా ఈ రోజు అయితే ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తా, అక్కడైతే లింక్ ఇస్తారనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ 4th వన్ వచ్చేసి గాయస్ ఇక్కడ పద్మ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి నైస్ అన్న అయితే కామెంట్ అయితే చేశారు. నైస్ అన్న అయితే కామెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు అయితే మీరైతే విన్నర్ అయ్యారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ వీళ్ళ లింక్ కూడా ఇస్తానమాట. అండ్ 5th వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ దేవి అడాబ్ల్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి నైస్ బ్రో అనేది కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టినందుకు, కామెంట్ చేసినందుకు. అండ్ మీకైతే ఈ రోజు అయితే విన్నర్ చేస్తున్నా అండ్ మీరైతే విన్నర్ అయ్యారు. కామెంట్ చేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్ యూ అన్నమాట. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ వీళ్ళ లింక్ కూడా అక్కడైతే ఇస్తానమాట. కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తాను. సో అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు 5 మెంబర్స్ అయితే విన్నర్ అయ్యారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసుకోండి. మీరు కూడా విన్నర్ కావాలంటే పూర్తిగా వీడియో వచ్చిన తర్వాత ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ అండ్ ఒక కామెంట్ అయితే చేసుకోండి. కామెంట్ చేసుకుంటే సో మీకైతే ఫ్రీగా విన్నర్ చేస్తాను అనమాట. అండ్ 10 days ఉంచుతాను, మళ్ళీ ఉంచాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తా అంటే సో సింప్లీ 5 మెంబర్స్కి అయితే విన్నర్ చేశాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తా, అక్కడ లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మొత్తానికి ఇక్కడ సో ప్రమోషన్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను సో ఇక్కడ ఏం చేస్తా అంటే అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్కి అయితే వచ్చేద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనమైతే సో విఎన్ అయితే వచ్చేసినాం ఎడిటింగ్ అనమాట. సో మొత్తం ట్యూటోరియల్ చెప్తాను కదా, కంప్లీట్లీ మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. వీడియో కొద్దిగా లెంత్ కావచ్చు మేబీ. సో కంప్లీట్లీ పక్కా మీకైతే సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలని మొత్తం చెప్తాను. సో ఇది చెప్పే బదులు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ టైం లైన్ అయితే 2 ఫింగర్ బట్టి ఇక్కడ ఇలా జూమ్ చేసుకోవాలన్నమాట. అంటే సో పెద్దగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే మనకు వర్తిస్తాం అంటే సో ఎక్కడ కట్ చేయాలనేది మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్లో వద్దాం గాయస్. ఇక్కడ మనకు మంకీ మాట్లాడుతుంది చూడండి. సో ఇంకా పెద్దగా చేసుకుంటా ఇంత. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మనము సో ఇక్కడ మనకు ఎక్కడ నుండి మాట్లాడుతుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఈ లైన్ ఉన్న జాగా నుంచి మాట్లాడుతుంది అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ప్లే చేస్తాను. సో ఇట్లా ఇడికెళ్ళి కట్ చేస్తాను అనమాట. ఇడికెళ్ళి కట్ చేయాలంటే సో ఇక్కడ కత్తెర కొడుతుంది చూడండి. ఇక్కడ మీ కత్తెర గుర్తు చూపిస్తాను 1 సెకండ్. ఈ కత్తెర గుర్తు ఇక్కడ ఈ కత్తెర గుర్తుంది కదా, ఈ కత్తెర గుర్తు ఓకే వేస్తే సో ఇక్కడ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది. ఏ పార్ట్? ఈ పార్ట్. ఇది ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్కు సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదండి. ఈ డిలీట్ ఆప్షన్ మీకు తెలవకుండా చూపిస్తాను. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా అండ్ చూడండి, ఈ డిలీట్ ఆప్షన్కు ఓకే వేస్తే వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు ఫస్ట్ నుండి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అనిమేషన్ పెట్టుకోవాలంటే జస్ట్ ఫస్ట్ నుండి అనిమేషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కదండి. సో నన్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, వెర్టికల్ ఉంది, హారిజాంటల్ ఉంది. సో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. నేను బ్లాక్ పెట్టేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ ఓకే వేస్తాను అనమాట. సో సింప్లీ మనం ఇక్కడ పెట్టాం కదా అండ్ ఇక్కడ నుండి మనకు కూడా సో ఫ్లాష్ రావాలి అని అనిమేషన్ రావాలంటే సో ఇప్పుడు ఎలా పెట్టినామో అలాగే అనమాట. సో ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకోవాలి. సో ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకోవాలి. ఈ ప్లస్ సింబల్కి ఓకే వేస్తే వస్తుంది అనమాట. అండ్ చూడండి ప్లస్ సింబల్కి ఓకే వేస్తాను. ఇక్కడ మనకు సో ఇక్కడ ఏది ఉంటుందంటే లైట్ ఉంది చూడండి. ఈ లైట్ అండ్ చూడండి ఈ లైట్ అనమాట. ఈ లైట్కు ఓకే వేస్తే సో లైట్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా అని ఓకే వేస్తుంది చూడండి. సో ఇప్పుడు చూడండి లైట్ మధ్యలో ఇట్లా వస్తుంది చూడండి. సో ఇట్లా లైట్ అయితే వచ్చింది. ఇలా లైట్ అయితే రావాలన్నమాట. సో ఇలా లైట్ వచ్చిన తర్వాత మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్లో మనకు ఒక టైటిల్ వస్తుంది, చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ లాస్ట్లో వెళ్ళిపోతాను. ఇక చూడండి సో ఇన్పుట్ టైటిల్. సో ఇది విఎన్కి సంబంధించింది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది డిలీట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు లాస్ట్లో జ్ఞాపకం ఉంటుంది కాబట్టి మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకోవాలి. ఇది ఒక డిలీట్ చేసుకున్నామా. సో ఇప్పుడు మనం ఫస్ట్లో వచ్చేద్దాం. సో ఫస్ట్లో వచ్చిన తర్వాత మిడిల్ ఏదైతే ఉందో మనకి ఇది పార్ట్ వద్దాం అనుకుంటే, మిడిల్ది పార్ట్ వద్దాం అనుకుంటే సో కట్ ఆఫ్ చేసేయాలి. అండ్ ఎంత పార్ట్ వద్దాం అనుకుంటే, ఇంత పార్ట్ మనకు మంచి లేదనుకుంటే సో ఇక్కడ కూడా కట్ చేసేసి ఈ మిడిల్ భాగం అనేది ఇట్లా క్లిక్ చేసేసి ఇక్కడ డిలీట్ చేసేయాలి. సింపుల్ ఇంతే అనమాట. ఇక్కడ ఎక్కడైనా కానీ పార్ట్స్ కట్ చేసుకుంటా అండ్ డిలీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎంత పార్ట్ బాగుందో అంత పార్ట్ అయితే ఉంచుకోవాలి. చూపించాను కదా. సో ఇక్కడ ఈ పార్ట్ బాగాలేదు అనుకోండి, ఇట్లా క్లిక్ చేయాలా. సో ఇట్లా ఓకే వేసేయాలా, అంటే కత్తెర గుర్తుకు ఓకే వేసేయాలా. ఎంత పార్ట్ బాగాలేదో, ఇంత పార్ట్ బాగలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇంత పార్ట్ బాగలేదు అనుకుంటే 1 సెకండ్, ఇంత పార్ట్ బాగలేదు అనుకుంటే కత్తెర గుర్తుకు ఓకే వేసేసి ఈ మిడిల్ భాగం అనేది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని సో ఇట్లా ఓకే వేసేసి ఇక్కడ డిలీట్ చేసేయాలన్నమాట. సింపుల్ ఇంతే అనమాట. సో ఇలా డిలీట్ చేసిన తర్వాత మొత్తం చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనం అనిమేషన్ ఇచ్చుకోవాలి. ఎంత అనిమేషన్ అంటే ఇక్కడ చూడండి, అనిమేషన్ అంటే ఇక్కడ చూడండి, అనిమేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో మీకు చూపిస్తాను. అండ్ 1 సెకండ్ ఇక్కడ చూడండి, ఇది దీనికి ఓకే వేసుకొని ఇక్కడ చూడండి బేసిక్ ఉంది, బీట్స్ ఉంది, గ్లిచ్ ఉంది, ఆర్జీబీ ఉంది, బ్లర్ ఉంది. సో మొత్తానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ పెట్టుకోవాలంటే ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. నాకు నచ్చింది ఏదంటే గాయస్ ఇక్కడ సో ఇది పెట్టుకుంటాను అనమాట. స్లైడ్ 2 పెట్టుకుంటా చూడండి. ఈ స్లైడ్ 2 పెట్టుకుంటాను. సో మంచిగా అనిపిస్తుంది, మీరు చూడండి, ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే జస్ట్ ఇక్కడ తక్కువ చేస్తా, ఇక్కడ ఇంత తక్కువ చేసి ఓకే వేస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి నేను ప్లే చేసి చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ చూడండి
సో ఇట్లా వచ్చింది అవునా. ఇట్లా గిఫ్ట్ అని వస్తాయి అనమాట, అలా రావాలన్నమాట. సో అది వచ్చిందా. ఇంకేం కావాలంటే కాదు ఇక్కడ ఇది ఒకటి అయిపోయింది, కత్తెర కొడితే ఒకటి అయిపోయింది, డిలీట్ ఉంది చూడండి, డిలీట్ అయిపోయింది. మనకి ఇక్కడ పిఐపి ట్రాక్ ఉంది చూడండి. ఈ పిఐపి ట్రాక్ అనేది ఇక్కడ మనకు భాగంలో ఇక్కడ ఒక వీడియో ఇన్పుట్ చేసుకుంటాం కదా, ఇక్కడ భాగంలో ఇక్కడ భాగం ఇన్పుట్ చేసుకున్న వీడియో అనేది కిందికి వస్తుంది, కిందికి ఉన్న భాగం వీడియో అనేది పైకి వెళ్ళిపోతుంది. అదే ఇది భాగం అన్నమాట. అంటే ఈ పిఐపి ట్రాక్ అంటే అదే అన్నమాట. సో బాణం గుర్తులు కూడా అలాగే ఇచ్చింది చూడండి, మీకు చూపిస్తాను. బాణం గుర్తులు కూడా అలాగే ఇచ్చింది చూడండి అవునా, ఇలాగే ఇచ్చింది అనమాట. సో పైన ఇది కిందికి వస్తుంది, కింది పైకి వస్తుంది అనమాట. సో అట్లా. సో మనం ఎవరైనా స్క్రీన్ రికార్డ్ చేస్తా ఉంటే స్క్రీన్ అనేది పెద్దగా రావాలా, మన ఫేస్ అనేది చిన్నగా రావాలా, అలా కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏముందంటే స్పీడ్ ఉంది చూడండి. స్పీడ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మన కర్వ్ ఉంది చూడండి, కర్వ్ అంటే స్పీడ్ వెళ్ళి కొద్దిగా స్లో అవుతుంది అనమాట, అది కర్వ్ అంటారు అనమాట. ఇక్కడ మనకు మొత్తానికి ఏవి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూపిస్తారు, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి, ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. అంటే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్పీడ్ వెళ్ళి అండ్ స్లో అవుతాయి అనమాట, అలా కూడా అవుతాయి అనమాట. అండ్ మనకి రెగ్యులర్ పెట్టుకోవాలంటే రెగ్యులర్ పెట్టుకోవచ్చు. 1x ఉంది, 1.5x ఉంది, 2x ఉంది, 3x ఉంది, 4x ఉంది, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇట్లా ఫాస్ట్ అయితే అయిపోతాయి అనమాట, మనకు అవసరం లేదు కాబట్టి నేను తీసేసిన అనమాట. గాయస్ ఇంకొక విషయం ఏంటంటే వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ అయితే మ్యూట్ పెట్టుకోవాలంటే మ్యూట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫేడ్ ఉంది, ఈ ఫేడ్ ని మనం ఏం చేద్దామంటే ఫేడ్ ఒక ఇస్తే, సో ఇక్కడ ఫేడ్ అయితే ఇట్లా అయిపోతుంది. మనకి ఇది అవసరం లేదు, ఎవరైతే యూజ్ చేయరు, నేను కూడా యూజ్ చేయను, అంతగా మనకు అవసరం లేదు. ఫేడ్ అంటే మనకి ఇప్పుడు చూడండి ఫేడ్ అనేది, సో ఇక్కడ ఇది ఎక్కువ చేసుకోవచ్చు, ఇట్లా ఇది తక్కువ, సో ఇట్లా ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అది మనకు వాల్యూమ్ తక్కువ ఎక్కువ అవుతుంది, అది మనకు అవసరం లేదు, అవన్నీ తీసేస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కాదు ఇక్కడ క్రాప్ ఉంది, మన వీడియో క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవాలంటే రొటేట్ చేసుకోవచ్చు. మిర్రర్, మన ఫేస్ భాగం ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ కావచ్చు అనమాట, అది మిర్రర్ లాగా అనమాట. అండ్ ఇంకొకటి ఏముంది చూడండి, ఫిల్ ఉంది చూడండి. మన వీడియో చిన్నగా అయిపోయింది అనుకోండి, దీనికి ఫిల్ చేసేసినాం అనుకోండి, మొత్తం సేమ్ టు సేమ్ వచ్చేస్తాయి అనమాట, ఈ బాక్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట, ఇట్లా ఇది మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో అది ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బీజీ ఉంది చూడండి. సో ఈ బీజీ మనకు అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ బ్లేర్ ఉంది, బ్లేర్ చేయాలంటే బ్లేర్ చేయొచ్చు, సో ఎక్కడైనా బ్లేర్ చేయొచ్చు. మన వీడియో అంటే ఒక పార్ట్ మనం మిడిల్ భాగంలో పార్ట్ కనిపించద్దు అనుకుంటే బ్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ బ్లేర్ అవుతుంది అవునా, సో ఇట్లా బ్లేర్ అవుతుంది. సో మనకు అవసరం లేదు, సో అవన్నీ బ్లేర్ చేయాలంటే చేయొచ్చు, మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జూమ్ ఉంది చూడండి, మన వీడియోకు జూమ్ చేయాలంటే జూమ్ చేయొచ్చు. అండ్ 1 సెకండ్, ఇది బ్లేర్ అయింది, క్యాన్సిల్ చేస్తాను అండ్ ఓకే ఇస్తాను అనమాట, అది బ్లేర్ అయింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ జూమ్ చూడండి, ఈ జూమ్ ఇన్ చేసేస్తే ఇక్కడ ఇన్ ఉంది చూడండి, జూమ్ ఇన్. సో ఇక్కడ ఓకే వేస్తే కొద్దిగా జూమ్ అవుతా ఉంటాయి అనమాట, చూడండి అండ్ జూమ్ అవుతా ఉంటుంది, కొద్దిగా మెల్లమెల్లగా జూమ్ అవుతా ఉంటుంది అనమాట, అది అట్లా అనమాట. సో ఇక్కడ జూమ్ క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. సో మీకు కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో ఉంది, ఇక్కడ ఆడియో అనేది సపరేట్ చేయాలంటే ఈ ఆడియో ఏదైతే ఉందో మన వీడియోలో ఆడియో సపరేట్ కావాలంటే సపరేట్ అవుతాయి అనమాట, అదొకటి. అండ్ ఇంకొకటి ఏముంది, ఆటో క్యాప్షన్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో టెక్స్ట్ రూపంలో రైట్ చేసి ఇస్తారనమాట, ఆటో క్యాప్షన్ దానికి అంటారు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, టెక్స్ట్ లో రైట్ చేసి ఇస్తారనమాట, ఆటోమేటిక్ చేసి ఇస్తారనమాట, అదే దాన్ని ఆటో క్యాప్షన్ అంటాం అనమాట. సో ఇంకా మ్యాజిక్ ఉంది, ఈ మ్యాజిక్ ఏంటంటే ఎక్కడైనా మ్యాజిక్ ఇక్కడ ఇంత భాగం కనిపించద్దు అనుకుంటే మ్యాజిక్ అనమాట. సో మనకు అవసరం లేదు, తీసేస్తాను అనమాట. ఓకే. మీరు పెట్టుకోవాలంటే మ్యాజిక్ రూపంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంత భాగం మనకు కనిపించద్దు అనుకుంటే అక్కడ మనం మ్యాజిక్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇక్కడ మనకు మెగ్నిఫైర్ ఉంది చూడండి. సో ఈ మెగ్నిఫైర్ అనేది సో మనకు అది జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది అనమాట, అంటే పెద్దగా చేసి చూపిస్తుంది. ఏదైనా భాగం కనిపించకుంటే అది పెద్దగా చేసి చూపిస్తుంది, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఓకే వేస్తాను చూడండి, మా ఫేస్ అనేది ఇంత పెద్దగా చూపిస్తుంది చూడండి, అవునా. సో ఇట్లా అనమాట. సో దాన్ని క్యాన్సిల్ చేస్తాను అనమాట. సో అది మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రివర్స్ ఉంది చూడండి. ఇక్కడ ఈ రివర్స్ అంటే ఏంటంటే కాదు, ఇక్కడ రివర్స్ ఉల్టా వస్తాయి అనమాట, ఉల్టా దాన్ని అంటారు అనమాట. ఉల్టా అంటే సో ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం కదా, ఇది ఇలా అన్నమాట. సో వీడియో మనకు అది అవసరం లేదు కాబట్టి సో అది మీకు చూపించలేకపోతున్నా. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఫ్రిడ్జ్ అంటే సో ఇక్కడ చూడండి కాదు, ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ అది ఇంత బాగా ఫ్రిడ్జ్ అయింది చూడండి. సో ఇంత బాగా ఫోటోలాగా అయిపోతుంది, అంటే ఏం కదలదు, ఇక మనం మాట్లాడలేమన్నమాట, చూపిస్తుంది చూడండి, అవునా. ఏం మాట్లాడేది అంటే సో అక్కడ మనం స్టాప్ అవుతాం అనమాట. సో ఏం కదలేయమన్నమాట, అది ఒక ఫోటో లాగా వచ్చేస్తుంది అనమాట ఆ వీడియోలో. ఫ్రిడ్జ్ అయితే అనమాట, అది ఒకటే అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో ఏముంది, మొత్తానికి ఏం లేవు అనమాట. సో సింపుల్ మొత్తం అయితే అయిపోయినాయి. ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి, ఫస్ట్ ఉంది ఫిల్టర్. సో మనం ఫిల్టర్ వేసుకోవాలంటే ఫిల్టర్ వేసుకోవచ్చు, మనకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, మొత్తానికి ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్ అయితే వేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఫిల్టర్ వేసుకున్నా కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నా. చూపించమంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు ఫ్రీలో అంటే ఫ్రీలో ఉంటాయి, బ్లాక్ అంటే బ్లాక్ ఉంది. మొత్తానికి ఇక్కడ చూడండి లూనీ ఉంది చూడండి, లూనీ. సో ఇక్కడ ఓకే వేస్తే మొత్తానికి లూనీ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఓకే చేయాలంటే అప్లై టు ఆల్ ఉంది. అండ్ దీనికి ఓకే అంటే దీనికి ఓకే వేసుకోవచ్చు, టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అట్లా అండ్ దీన్ని తీసేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు అండ్ ఇక్కడ మనకు ఇంకొక వీడియో మనకి ఇక్కడ భాగంలో కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అనమాట, 1 సెకండ్ ఇక్కడ అనమాట. ఇది దీన్ని క్లిక్ చేస్తే ఇంకొక మనకు
గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫొటోస్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి గ్యాలరీలోకి వచ్చింది. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత guys ఇక్కడ ఇన్పుట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక వీడియో ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో చూపిస్తాను చూడండి. అండ్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి 100K వ్యూస్ ఇట్లా పెట్టుకుంటా చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా చూడండి. సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా పెట్టుకోవాలంటే ఆడియన్స్ ఇంప్రెస్ అంటే ఎంగేజ్ కావాలా, ఆడియన్స్ దీన్ని చూసి ఎంగేజ్ కావాలా, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇంతేనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియో పెట్టుకోవాలంటే వీడియో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ మనం ఇక్కడ టెక్స్ట్ వెరైటీ చేయాలంటే ఎక్కడ నుండి ఇక్కడ టెక్స్ట్ వెరైటీ ఇక్కడ నుండి చేయాలన్నమాట. దీన్ని ఒకే వేసిస్తే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏమైనా వెరైటీ చేసుకోవాలంటే వెరైటీ చేసుకోవచ్చు. సింపుల్ నేను చేస్తా అంటే సో ఇక్కడ నేను శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ అని రాస్తా చూడండి. దాన్ని డబుల్ ట్యాప్ చేసేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఓకే వేసిన చూడండి. సో ఇక్కడ మనం ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ ఉంది అండ్ ఇక్కడ చూడండి చాలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి మొత్తానికి ఇది ఉంది మొత్తం ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. నాకు ఇది ఇదే బాగుంది కదా. సో ఇది బాగుంది. కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్కి ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ కలర్ బాక్స్ ఉంది కదా, దీనికి ఒకే వేసుకొని అండ్ ఇక్కడ కలర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎల్లో అండ్ ఇక్కడ ఆరెంజ్ ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. మేము పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ షాడో ఉంది చూడండి. షాడో ఇక్కడ ఉంది షాడో చూడండి. షాడో ఉంది కదా, ఓకే వేస్తే షాడో బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. సింపుల్ చూడండి సూపర్ అనిపిస్తుంది అనమాట. షాడో ఇలా పెట్టుకోవాలి. బ్లాక్ అంటే బ్లాక్, వైట్ అంటే వైట్, అండ్ ఇంకా రెడ్ అంటే రెడ్, ఎల్లో అంటే ఎల్లో, డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఎలానే పెట్టుకోవచ్చు. నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాకే పెడతాను. బ్లాక్ పెడితే బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే అలా అనమాట. అండ్ ఇక్కడ ఓకే ఇస్తాను. దీనికి కీ ఫ్రేమ్ ఇవ్వాలంటే కీ ఫ్రేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఎలా కీ ఫ్రేమ్ ఇవ్వాలంటే కాదు ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసి దీనికి ఓకే వేసేయాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది చూడండి. ఇక్కడ కీ ఫ్రేమ్ అనమాట. ఇదే కీ ఫ్రేమ్ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ దీన్ని ఓకే వేసేయాలి కీ ఫ్రేమ్. అండ్ ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కీ ఫ్రేమ్ ఇవ్వాలన్నమాట. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ జూమ్ ఇన్ చేయాలన్నమాట. ఇట్లా చేస్తే 1 సెకండ్ ఇట్లా చేసే వదిలేయాలన్నమాట. సో ఇది వస్తలేదు, నా ఫింగర్ అయితే పనిచేస్తలేవు. 1 సెకండ్ ఇట్లా వచ్చిందా. సో దీనికి ఓకే వేసేయాలి, ప్లే చేసేయాలి. సో ఇట్లా ప్లే చేసిన దగ్గర చూడండి ఎట్లా వస్తుంది చూడండి గాయస్ చూపిస్తాను. ఇట్లా జూమ్ అవుతుంది చూడండి. అవునా ఇట్లా జూమ్ అవుతుంది. సో ఇట్లా జూమ్ అవుతున్నది. సో అక్కడ నేను స్టాప్ పెట్టినా. ఇక్కడ మనము ఫ్రిడ్జ్ పెట్టినాం కాబట్టి ఫ్రిడ్జ్ అయితే చూడండి ఈ బాక్స్ అనేది ఫ్రిడ్జ్ చేసినాం మనం. సో అట్లా ఫ్రిడ్జ్ చేసినా కాబట్టి మనకు అక్కడ స్టాప్ ఫోటో లాగా అయితే వచ్చిందనమాట. సో ఇలా డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకేముందంటే మనం యాడ్ సాంగ్స్ ఉంది. ఈ సాంగ్స్కు బటన్ కొక్కేస్తే అండ్ ఇక్కడ సింబల్ కొక్కేస్తే ఇది అనమాట. ఇక్కడ ఇది అనమాట. అండ్ 1 సెకండ్ ఈ సింబల్ కొక్కేస్తే మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది. మనం రికార్డ్ చేసుకోవాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు లైవ్లో డైరెక్ట్ మాట్లాడాలంటే లైవ్లో డైరెక్ట్ మాట్లాడచ్చు. మ్యూజిక్ సింబల్ కొక్కేస్తే మ్యూజిక్ సింబల్ అంటే మన మ్యూజిక్ తీసుకెళ్తాయి అనమాట. ఇక్కడ మ్యూజిక్ ఉంది, ఫేవరెట్ ఉంది. అండ్ ఇక్కడ మన ఇప్పుడు విఎన్ యాప్లో ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో ఆ మ్యూజిక్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో మనకు కాపీరైట్ రాకుండా మన మా మ్యూజిక్లో ఉంటే సాంగ్స్ తీసుకోవచ్చు అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తాను. ఉందా అంటే ఉందా లేదో చూద్దాం. సో ఇక్కడ సాంగ్ అయితే ప్లే చేయను, ఎందుకోసం అంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో నాకైతే ఇక్కడ సాంగ్స్ అయితే లేవు కాబట్టి నేను తీసేస్తాను అనమాట. సాంగ్స్ మీరు కాపీరైట్ రాకుండా ఉండాలంటే వైటిష్లో వెళ్ళి అక్కడ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఫ్రీలో ఉంటాయి. సో అక్కడ ఏం కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదనమాట. సింప్లీ ఇంతే అనమాట. ట్యూటోరియల్ మొత్తం చెప్పాలనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసుకోండి. సో ఇదేనండి వీడియో ఎడిటింగ్ ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేసుకోండి. ఎందుకోసం అంటే ట్యూటోరియల్ మొత్తం అనమాట. సో సింపుల్ ఇంతే వీడియో ఎడిటింగ్ పెద్దగా ఏముండే అనమాట. సో ఇక్కడ మనకి ఏముంది చూడండి, సేవ్ ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది చూడండి. ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్కి ఒకేస్తే అండ్ మనకి ఇక్కడ రెజల్యూషన్ ఉంది చూడండి. 720 ఉంది, 1080 ఉంది అండ్ 540 ఉంది. మనకు 1080 అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ మంది మొత్తం ఇట్లా ఫిల్ చేసేయాలి. అండ్ ఇక్కడ FPS ఉంది చూడండి, 30 ఉంది కదా, 60 వేసుకోవాలి. యావరేజ్ బిట్ రేట్ చూడండి. సో మనకి ఇక్కడ 30 మొత్తం ఫిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీడియో క్వాలిటీ మంచిగా వస్తుంది అనమాట. అలా అనమాట. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే ఉంది కదా, 1 సెకండ్ మీకు చూపిస్తాను. ఎక్స్పోర్ట్ అనేది ఈ ఎక్స్పోర్ట్కి ఓకే వేసుకుంటే సో మొత్తం మన వీడియో అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇంతేనండి వీడియో ఎడిటింగ్. సింప్లీ మీకు తెలిసింది అనుకుంటున్నా, అర్థమైతే. సో కామెంట్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసుకోండి. కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి అనమాట. ఈ వీడియోకి మళ్ళీ పార్ట్ 2 వీడియో చేయాలంటే పార్ట్ 2 వీడియో కూడా చేస్తారనమాట. నాకైతే కామెంట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.